श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् अभिन्नोऽपि हि बुद्ध्यात्मा विपर्यासितदर्शनैः ग्राह्यग्राहकसंवित्तिभेदवानिवलक्ष्यते। ఇది విజ్ఞానవాదం. విజ్ఞానవాదుల యొక్క కారిక. దీన్ని శంకరులు ఇక్కడ కోట్ చేశారంటే అర్థం అప్పటికే విజ్ఞానవాదుల కారికలు సమాజంలో అదే అవైలబుల్గా ఉన్నాయి. ఏదో మాన్యుస్క్రిప్ట్ ఫార్మ్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పీపుల్ ఆర్ రీడింగ్ దెమ్. అండ్ సో శంకరులు పనిగట్టుకుని విజ్ఞానవాదాన్ని త్వరగా చదివారని మనకు అర్థమవుతుంది. ఆయన ఇవన్నీ చదవకపోతే మనకు అసలు భాష్యాల్లో వీటన్నిటి గురించి తెలిసేది కాదు. ఆధునికులు కూడా అర్థం చేసుకోవాలి. దే హ్యావ్ టు రీడ్ వైడ్లీ, ఎవళ్ళు ఏం చెప్తున్నారు అని. మనం ఎక్కడో తత్వబోధలోనో లేకపోతే ఇంకో వేదాంత పరిభాషలోనో నేర్చుకున్న 4 మాటలే ఫైనల్ అన్నట్టుగా ఉండకూడదు. వైడ్ రీడింగ్ ఉండాలి. వీళ్ళు విజ్ఞానమే సర్వము అని చెప్తారు. వీళ్ళు ఐడియలిస్ట్స్ అంటారు. విజ్ఞానమే సర్వము. వెస్ట్లో కూడా ఉన్నారు ఈ ఐడియలిస్ట్లో. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, బిషప్ బెర్క్లీ అనే అతను మోస్ట్ ఫేమస్ ఐడియలిస్ట్. ఇసే ఇస్ట్ పెర్సిపి, అది ఇప్పుడు గుర్తొచ్చింది, మొన్న గుర్తు రాలేదు. ఎస్ఏ అనాలో ఇస్సే అనాలో, స్పెల్లింగ్ అయితే ఈఎస్ఎస్ఈ అని ఉంటుంది. ఎస్ఏ ఇస్ట్ ఐఎస్టి పెర్సిపి. ఇట్ మీన్స్ ఎ థింగ్ ఈజ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ పెర్సీవ్డ్. Without perceiving, the thing doesn't even exist. So this is the understanding. This is the విజ్ఞానవాద. ఆయన అంటాడు అక్కడ ఉన్నది ఏమిటి? ఎస్సెన్స్. ఆత్మ అంటే ఎస్సెన్స్. వాట్ ఈస్ ది ఎస్సెన్స్? బుద్ధి, ద ఫ్యాకల్టీ ఆఫ్ నోయింగ్, ద కాగ్నిటివ్ ఎస్సెన్స్. బుద్ధ్యాత్మ, బుద్ధి యొక్క సారము, బుద్ధి యొక్క స్వరూపము. ఆత్మ అంటే స్వరూపము లేక సారము, అదే ఉన్నది. బుద్ధి యొక్క సారము లేక స్వరూపమే గలదు. ఏమిటి బుద్ధి యొక్క సారము? విజ్ఞానము. అదే ఉన్నది. మళ్ళీ బుద్ధి వేరు, బుద్ధి యొక్క సారం విజ్ఞానం వేరు అనేమీ కాదు. ఇప్పుడు బంగారం యొక్క సారమే ఉందంటే బంగారమే ఉందని అర్థం. సో బుద్ధి యొక్క సారము గలదు. దాంట్లో జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనే విభాగం లేదు. విజ్ఞాత అదే, విజ్ఞానము ప్రాసెస్ అది కూడా అదే, తెలియబడేది కూడా అదే. బయట ఏమీ లేదు. బయటంతా బయట దెర్ ఈజ్ నథింగ్. బయట అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? కాంపౌండ్ వాల్ కడితే లోపల బయట అని వచ్చింది. కాంపౌండ్ వాల్ లేకపోతే బయట అంటే నీ తలకాయ బయట. ఊరికే ఒక పద్ధతిగా అలవాటు పడి ఆ మాటలు పలకడం కాదు. బడు వినిపోయి బయట. ఐడియలిస్ట్స్ బయట అనే మాటే లేదు అసలు. ఆ మాటని పలికి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అది లోపలే ఉందని చెప్పడం, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ అవుట్ సైడ్. వాట్ ఈజ్ విజ్ఞాన. అయిపోయింది. అండ్ నువ్వు ఏది చెప్పినా అది విజ్ఞానం లోపలే ఉంటుంది. లోపల బయట అనే ద్వంద్వం అది విజ్ఞానం లోపలే ఉంటుంది. కింద పైన అనే ద్వంద్వము అది విజ్ఞానం లోపలే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ విజ్ఞాన. జ్ఞాత, జ్ఞేయము అనే ద్వంద్వము కూడా విజ్ఞానమునందు మాత్రమే కలదు. అది సత్యం. అయితే జనులు విపర్యాసిత దర్శనులు, అంటే వాళ్ళు తలక్రిందులుగా చూడడానికి అలవాటు పడి ఉంటారు. తర్వాత తప్పుగా చూడడానికి అలవాటు పడి ఉంటారు. విపర్యాస అంటే వ్యామోహము. విపర్యాసే తయోహో క్షీణే అంటూ హేతుఫలముల యొక్క విపర్యాసము. ఇది హేతువు, ఇది ఫలము, దీన్ని విపర్యాసం అన్నారు గౌడపాదులు. కాబట్టి ఈ విపర్యాసం అనేది అంటే తప్పుగా తెలుసుకుంట, ఒక తప్పు నిశ్చయంలో బతికేస్తూ ఉండడం. వాడు అదే నిశ్చయంలో బతికేస్తాడు. ఒకప్పుడు ఏమవుతుందంటే ఇన్ ఏ రిలీజియస్ కాంటెక్స్ట్ వీడు పెట్టుకున్న నిశ్చయము వీడికి దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. వీడికి కొంత అది వెరీ హెల్ప్ఫుల్గా ఉంటుంది, పైసలు వస్తూ ఉంటాయి.
నేను ఒకసారి చూశాను అనుకున్నాను, దిస్ ఈజ్ హౌ ద రిలిజియన్ ఆపరేట్స్, ద హ్యూమన్ మైండ్ వర్క్స్ అని నేను అనుకున్నా. అక్కడ గోశాల ఉంది, ఫేమస్, లోవర్ ట్యాంక్ బండ్ రోడ్. జనాలు గోశాలకి వచ్చి గోవులకి ఏదో అరటిపళ్ళు, గడ్డి, గాదము ఇత్యాదులు తినిపించి వెళ్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని బాగానే ఆపరేట్ చేస్తారనుకుంటా, ఐ థింక్ సో. మీరు ట్యాంక్ బండ్ మీద ట్రాఫిక్కి ప్యారలల్గా లోవర్ ట్యాంక్ బండ్ రోడ్డు ట్రాఫిక్ ఉంటుంది, మేజర్ ట్రాఫిక్ రూట్ అది. ఇట్ ఈస్ సచ్ ఎ మేజర్ రూట్ దట్ దే హ్యావ్ పుట్ ఎ ఫ్లైఓవర్ ఆల్సో కనెక్టింగ్ ఇట్. కాబట్టి క్వైట్ ఎ సబ్స్టాన్షియల్ ట్రాఫిక్ పోతూ ఉంటుంది. ఈ రెండింటిని కనెక్ట్ చేసి పాయింట్ ఉంది. ఆ ట్యాంక్ బండ్ని వదిలిపెట్టి లోవర్కి వచ్చేవాళ్ళు ఉంటారు, లోవర్ని విడిచిపెట్టి పైకి పోయేవాళ్ళు, ఆ పాయింట్ ఉంది. అది దాటి ఇటు వస్తే మీకు గోశాల కనపడుతుంది. మీకు ఆ ఫిజికల్ అరేంజ్మెంట్ అర్థమైంది కదా. వీళ్ళలో ఒకడికి ఐడియా ఏమొచ్చిందంటే, ఈ గోశాలకి వస్తున్న జనం కంటే ఎక్కువ జనాన్ని తీసుకురావటానికి వస్తున్న వాళ్ళ జేబుల్లో వస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గడ్డి అమ్మి వాళ్ళకి, అరటిపళ్ళు అమ్మి వాళ్ళకి పైసలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు తప్ప గోశాలను నిర్వహించి వాళ్ళకి పైసలు పెద్ద ఎక్కువ ఇవ్వట్లేదు. అదొకటి. ఈ సమస్య పరిష్కారం ఏమిటనో మొత్తానికి దే వాంటెడ్ టు మేక్ సమ్ మోర్ మనీ అవుట్ ఆఫ్ దిస్ క్రౌడ్ అండ్ దెన్ టు బ్రింగ్ న్యూ క్రౌడ్. అంచేత వాళ్ళు ఏం చేశారో తెలిసిన, ఆ గోశాలలో ఫస్ట్ ఫ్లోర్లో కార్నర్లో చిన్న 10x10 ఏరియాని ఐసోలేట్ చేసి అక్కడ మహాలక్ష్మి దేవాలయం అని పెట్టేశారు. వాళ్ళు ఓవర్ నైట్ పెట్టేశారు. ఓ ఫోటోయో విగ్రహం ఏదో పట్టుకొచ్చేశారు. ఆ మేస్త్రిని పట్టుకొచ్చి గోడలు కట్టేశారు. పిల్లర్స్ అన్నీ ఇప్పటికీ ఉండనే ఉన్నాయి, రూఫ్ ఉండదు. ఊరికే 4 వైపులా గోడలు, 2 వైపులా గోడలు కట్టి, 3 వైపులా గోడ కట్టి, 3 అక్కర్లా 2 వైపులా వెనకాల గోడ ఉండనే ఉంది. ఇటు అటు ఒంటిటగా గోడ కట్టేయడం, పిల్లర్ల మధ్యన ఒక తలుపు ఒకటి పెట్టేయడం, లోపల విగ్రహం పెట్టడం, దీపము ఇలాంటి పెట్టడం. మహాలక్ష్మి విగ్రహం పెట్టారు. ఏ విగ్రహం పెట్టారు? శివుడు విగ్రహం పెట్టచ్చుగా, మహాలక్ష్మి విగ్రహం పెట్టారు. మళ్ళీ దాంట్లో ఆ తెలివితేటలు చూడండి. ఆ పాయింట్ ఉంది, టర్నింగ్ తిరిగి పాయింట్ దగ్గర మహాలక్ష్మి దేవాలయం అని పెద్ద ఫోటో పెట్టి మార్క్ పెట్టారు. దేర్ ఇన్కమ్ హ్యాస్ డబుల్డ్ అండ్ ట్రిపుల్డ్. దేర్ఫోర్ వాడు అక్కడ ఏదో ఒక దర్శనం పెట్టుకుంటాడు. ఏమిటా దర్శనము? ఈ మహాలక్ష్మిని పూజిస్తే మనకు డబ్బు వస్తుంది అని దర్శనం పెట్టుకుంటాడు. ఆ దర్శనం వాడు అది ఏమి దర్శనం అది? బట్ అది ఈజ్ ఇట్ వ్యాలిడ్ అని నేను ఇక్కడ కూర్చుని ఫిలాసఫీ డిస్కషన్ చేస్తాం. హీ డజంట్ సే ఇట్ ఈజ్ వ్యాలిడ్. అది వ్యాలిడ్ కాదో హీ డజంట్ కేర్ ఫర్ ఇట్. హీ నోస్ వన్ థింగ్, ది దర్శనం ఫెచెస్ మనీ. దిస్ ఈజ్ కాల్డ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి ఈ విగ్రహాన్ని పూజిస్తే డబ్బులు వస్తుందనే గ్యారంటీ లేదు అని అన్నారనుకోండి, హీ విల్ ఫైట్ విత్ యూ. సో ఏదో చెప్పాను అంటే, విపర్యాసిత దర్శనములు ఎలా బయలుదేరుతాయంటే, యూ గెట్ అన్ అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ ఇట్, దేర్ ఫార్ యూ ప్రమోట్ ఇట్. ఇలాంటి దర్శనములు, అరే మన అడ్వాంటేజ్ కోసం మనం ఇంకొకటి ప్రమోట్ చేసే ఎదరవాళ్ళని ఎత్తి మీద వేయకూడదు అనే దానికి చాలా పెద్ద మనస్సు ఉండాలి. అంచేతనే గురువులని ఊరికి పరుగులు తీస్తే ఏమైనట్టు? గురువులు ఏం చేస్తారంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యే దర్శనాన్ని ఒకదాన్ని పెట్టి మీ నెత్తి మీద పారేస్తారు. దిస్ ఈజ్ హౌ గురువుడమ్ స్ట్రైవ్స్. కాబట్టి లోకంలో జనులు డబ్బు భోగముల వెంట పడుతూ విపర్యాసిత దర్శనాలుగా వాళ్ళు ఉంటారు. ఈ రిలీజియస్ మైండెడ్ పీపుల్ వీళ్ళు ఇదో విపర్యాసిత దర్శనం వీళ్ళది. అసలు సమస్యని పరిష్కరించేవాడు ఎవడో కనపడ్డావు. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ, దీన్ని పరిశీలించి దీనికి పరిష్కారం ఎవడో మాట్లాడ్డా అసలు. ఇలాగంటే దర్శనాలు పెట్టుకుని ఉంటారు.
వీళ్ళు ఏం చేస్తారంటే జ్ఞాత వేరు జ్ఞేయం వేరు ఇలాగేదో చెప్తూ ఉంటారు. ఈ మొత్తం 3 రకాల విపర్యాసిత దర్శనాలు లోకంలో ఉంటారు సుమా అని చెప్పడం కోసం నేను మీకు చెప్పాను. ఈ కథ అంతా చెప్పాను. ఇంత కథ అనవసరం చెప్పడం, బట్ చెప్పేశానుగా, ఇంక ఇప్పుడు అనవసరం అంటే ఉపయోగం ఉంది. కాబట్టి లోకంలో విపర్యాసిత దర్శన అనే మాట కేవలము అర్థకామ పరాయణుల యందు మాత్రమే కాక, మేము ధర్మంలో ఉన్నామనే వాళ్ళ యందు కూడా ఈ విపర్యాసిత దర్శనము కనపడుతుంది. ఈ వేదాంతుల్లో కూడా విపర్యాసిత దర్శనము కనపడుతుంది. వాళ్ళు కూడా బ్రహ్మని అల్లరి చేసి డబ్బు సంపాదిద్దామని చూస్తాడే తప్ప, ఏమిటా బ్రహ్మని మనం అన్వేషించి తెలుసుకుందాము అనే ఆలోచన వాడు చేయకపోవచ్చు. ఇది నాట్ నెససరీ. ఈ వేదాంతులు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంకో రకం దేవాలయాలు కట్టి గడిపేస్తున్నారు. వాళ్ళని మనం తప్పేం పడతాం. వాడు మహాలక్ష్మి దేవాలయం కట్టాడంటే చాలా తెలివైన వాడు కనుక మహాలక్ష్మి దేవాలయం కట్టాడు. వీళ్ళు వేదాంతులు మహాలక్ష్మి దేవాలయం కట్టరు. వీళ్ళేదో ఇంకో కొంత స్లైట్లీ ఆఫ్ ది ట్రాక్, బీట్ అండ్ ట్రాక్కి ఆఫ్ ఉండే దేవాలయం ఏదో కడతారు. వీళ్ళేం తక్కువ వాళ్ళు అనుకుంటున్నారా మీరు? దే కమ్ అవుట్ విత్ దేర్ ఓన్ వెర్షన్ ఆఫ్ దర్శనం. వాట్ ఈజ్ ఇట్స్ వాల్యూ అన్నది ఇట్ ఈజ్ ఆల్వేస్ క్వశ్చనబుల్. ఇలాగే ఏవో దర్శనాలు పెట్టుకుని జీవిత సత్యాలను తెలుసుకోవటం విషయంలో జనులు ప్రమత్తులుగానే ఉంటారు. అంచేత వాళ్ళు చెప్పే మాటలు విని మీరు అంత పెద్ద సీరియస్గా తీసుకోక్కర్లేదు. వీళ్ళు చెప్పే మాటల్లో సారమేం లేదు. అక్కడ ఉన్నది విజ్ఞానం ఒక్కటియే, విజ్ఞానం తప్ప ఇంకేదీ లేదు. డబ్బు విజ్ఞానమే ఉన్నది, దానికే నువ్వు డబ్బుని పేరెట్టావు. భోగము విజ్ఞానమే ఉన్నది, దానికే భోగమని పేరు. దేవుడు విజ్ఞానమే ఉన్నది, దానికే దేవుడిని పేరు. కర్మ అది విజ్ఞానమే, సర్వము విజ్ఞానమే. ఆ విజ్ఞానములో భేదములేవి లేవు. అది సారము, అది ముద్దగట్టినది సారము. దాని యందు ఈ భేదము ఏమీ లేకపోయినా ఈ జనులు తప్పుగా చూడడానికి అలవాటు పడి ఉంటారు కనుక వాళ్ళకి భేదము ఉన్నట్టుగా కనపడుతుంది. జనులు తప్పుగా చూడడానికి, లేనిది చూడడానికి, భేదము లేని చోట భేదమును చూచుటకు అలవాటు పడి ఉంటారు. బయట లోపల క్రింద పైన. వాట్ డూ యూ మీన్ బై క్రింద పైన? వాళ్ళని అడిగితే చెప్తారు మీకు, ఇది క్రింద, దీనిపైన ఈ లోకం ఉంది, ఆ పైన అలా చెప్తాడు. మరి దీని క్రింద ఏముందంటే తెలీదా? అంత చిన్న విషయం కూడా తెలీదా? దీని క్రింద అతల ఉందంటాడు. అతల కింద ఏముందంటే వితల ఉందంటాడు. ఇది రెడీ విత్ అన్ ఆన్సర్. ఫైనల్గా పాతాళం ఉందంటాడు శివన్. పాతాళ కింద ఏముందిరా అని అడిగారు అనుకోండి, కోప్పడతాడు. శేషం కోపేన పోరయ్యత్ కదా. ఇప్పుడు సత్యం అన్నారు, సత్యలోకం పైన ఏముందని అడగండి మీరు. పాతాళం కింద ఏముందని అడగండి. ఇదంతా విపర్యాసిత దర్శనం. ఆ రకంగా చూడడానికి వీళ్ళు అలవాటు పడి ఉన్నారు. శ్లోకాలు కంఠస్థం పెట్టుకుని పౌరాణికులు అలా చెప్పుకుంటూ పోతారు. శ్రీకృష్ణుడు ఒకసారి భూలోకాన్ని విడిచిపెట్టి తలాతల లోకానికి వెళ్ళాడు. తలాతలం అంటే అది ఎక్కడ ఉంటుందని తెలీదా? నేను చెప్తా విను. చూడు, అతల దాటి వితల దాటి సుతల దాటిన తర్వాత తలాతలం వస్తుందని చెప్తాడు. ఓహో అని వీళ్ళేమో తలకాయలు ఎగరేస్తారు. ఆల్ టెర్మినాలజీ. విజ్ఞానం తప్ప ఇంక ఏమీ లేదు. ఈ విజ్ఞానంలో తెలియవాడు, తెలియబడేది, తెలియుట, తెలివి, ఇన్ని రకాల పేర్లు పెట్టుకుని వీళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. చాలా సింపుల్ కారిక. నేను కొంచెం విస్తారంగా చెప్పాను. బుద్ధ్యాత్మ, బుద్ధి యొక్క సారము విపర్యాసిత అభిన్నోపి, భేదములు లేనిదే అయినప్పటికీ, విపర్యాసిత దర్శనై,
తప్పు తప్పు ఆలోచనల కల వారిచే గ్రాహ్యగ్రాహక సంవిత్తి భేదవాన్ ఇవ తెలియబడేది తెలియవాడు తెలియుట అనే భేదములు గలది వలే ఏమిటది బుద్ధ్యాత్మ ఏదని పుల్లింగం లక్ష్యతే చూడబడుతున్నది. వీళ్ళు అలా చూస్తున్నారు తప్ప దాని ఎందైతే ఏ భేదములు లేవు. ఇది ఆ విజ్ఞానం తీసేసి సాక్షి చైతన్యం పెట్టండి మీరు, ఏమవుతుంది? అద్వైత వేదాంతం అవుతుంది అంతే. దీనికి అద్వైత వేదాంతానికి తేడా అంత మాత్రం. ఆ విజ్ఞానం అనే మాట తీసి సాక్షి చైతన్యం పెట్టడం. కాల ప్రభావం ఎక్కువ బౌద్ధుల మీద. కాలదృష్టి బౌద్ధులలో కాలదృష్టి ఎక్కువ. కాలదృష్టి ఎక్కువ గల వాళ్ళందరూ బౌద్ధులు. దేశదృష్టి ఎక్కువ గలవాళ్ళు జైనులు. వస్తు దృష్టి ఎక్కువ గలవాళ్ళు నైయాయికులు, వైశేషికులు ఇత్యాదులు. ఇప్పుడు మీరు చూడండి, జైనుల యొక్క మోక్షం దేశ ప్రధానంగా ఉంటుంది. ఆ పైన ఎక్కడో దేశం ఉంది, అక్కడికి పోవాలి. బౌద్ధుల యొక్క మోక్షం క్షణికం, సర్వం క్షణికం. ఆ క్షణంలో కలిసిపోతాడు వీడు. ఆత్మోచ్ఛేదం. ఆ ఆత్మ వెళ్ళి, బుద్ధి విజ్ఞాన రూపమైన ఆత్మ వెళ్ళి ఆ క్షణంలో కలిసిపోతుంది, ఇంకా మిగిలి ఉండదు. అది వాళ్ళ ఏదో సంథింగ్ సిమిలర్ టు దట్ వాళ్ళు చెప్తారు. కాల ప్రభావం ఎక్కువ. వాడు ఏం చేస్తాడంటే ఆ విజ్ఞానానికి కాలాన్ని పెడతాడు. క్షణిక విజ్ఞానము అంటాడు. కాలాన్ని పెట్టకుండా కాలాతీతము అని చెప్పాడు అనుకో, అది బ్రహ్మ. చేతనే విజ్ఞానవాదానికి అద్వైతానికి చాలా చిన్న తేడా. దగ్గర సంబంధం చాలా ఎక్కువ. వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్, బట్ నాట్ దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. సో ఈ విధంగా దేశకాల అయింది. వస్తు సంబంధం, వీళ్ళు కర్మవాదులు. వాడికి వస్తు సంబంధం అంచేతనే కర్మవాడు ఎప్పుడు వస్తువులు చూసుకుంటాడు. ఎటురా మల్లెపూలు తెచ్చావు, దేవుడికి పనికిరావు అంటాడు. దేవుడు అంటే ఏమిటో తెలియదు వాళ్ళ. అది అడగొద్దు. మల్లెపూలు, గులాబీలు దేవుడికి, చామంతి ఇవి దేవుడికి పనికిరావు. మందార పూలు తీసుకురా అంటాడు. మందారాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? మల్లెలు బాగున్నాయిరా, గులాబీలు బాగున్నాయిరా అంటే పనికిరావు అంటాడు. పారిజాతం పువ్వులు పట్టుకురా, మందార పువ్వులు పట్టుకురా అని ఏదో చెప్తాడు వాడికి. తర్వాత నైవేద్యం, ఉదయం నైవేద్యం కట్టె పొంగలి, 10:30 నైవేద్యం చక్కెర పొంగలి, 2 గంటల నైవేద్యం వడ, 6 గంటల నైవేద్యం లడ్డు. ఇలాగ లిస్టు కింద ఉంటుంది. అంత వస్తు ప్రధానం. దేవుడి దృష్టి ఉండదు. దేవుడి మీద దృష్టి ఉండదు. దేవుడి కిరీటం, దేవుడికి చేతికి ఇది, ముక్కు గది, చెవి గది అంటే ఇది. వీళ్ళ మోహం. ఇట్స్ వెరీ వస్తు ప్రధాన పీపుల్. వీళ్ళ ముగ్గురు కూడా తత్వము నుండి జారిపోయిన వారే. ఒకడు దేశం వెంటపోయాడు, ఇంకొకడు కాలం వెంటపోయాడు, మరొకడు వస్తువు వెంటపోయాడు. ఆ వస్తువు వెంటపోయిన వాళ్ళు వైశేషికులు. నైయాయికులు వాళ్ళకి బ్రదర్సు. ఈ రిలీజియస్ పీపుల్ అందరూ వీళ్ళందరిది నైయాయిక వైశేషిక మోడల్. వీళ్ళ మోడల్ అంతకంటే నథింగ్ మోర్. ఆ నైయాయిక మతాన్ని తీసుకుని ఆ ఈశ్వరుడికి నామాలు అవి కొంచెం బాగా పెట్టి ఒక కిరీటం పెడితే అదో మతం అవుతుంది. బూడిది రాసి ఇలా గీతలు పెట్టి జటలు పెడితే ఇంకో మతం. నైయాయికుల యొక్క కాన్సెప్ట్ని వీళ్ళు మతాల కింద మార్చుకున్నారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు. కాబట్టి ఉన్నది విజ్ఞానం మటుకే. ఇది చాలా కరెక్ట్ మాట. అది ఎటొచ్చి ఇంకొక మాట వీడు కరెక్ట్గా అనలేకపోయాడని మనం దుఃఖపడాలే తప్ప వాడు చెప్పిన దాంట్లో తేడా ఏమీ లేదు. గ్రాహ్య గ్రాహక సంవిత్తి భేదములు ఏమీ లేవు. వాట్ యు కాల్ థాట్ is same as what you call thinker, and also thinking same. Everything is same. మళ్ళీ చెప్పండి.
బుద్ధ్యాత్మ బుద్ధి యొక్క సారమగు విజ్ఞానము అభిన్నోపి హి నిశ్చయముగా అభిన్నోపి భేదములు లేనిదే అయినప్పటికీ విపర్యాసిత దర్శనై తప్పు ఆలోచనలు గలవారిచే దర్శనం అంటే ఆలోచన కావచ్చు, నిశ్చయము కూడా కావచ్చు. గ్రాహక సంవిత్తి భేదవానివా తెలియబడేది, తెలియవాడు, తెలియుట అనే భేదములు గలది వలె లక్ష్యతే చూడబడుతున్నది. బుద్ధ్యాత్మా హి అభిన్నోపి విపర్యాసిత దర్శనై గ్రాహ్యగ్రాహక సంవిత్తి భేదవానివ లక్ష్యతే. అభిన్నోపి బుద్ధ్యాత్మా విపర్యాసిత దర్శనై గ్రాహ్యగ్రాహక సంవిత్తి భేదవానివ లక్ష్యతే. భూతిర్యేషాం క్రియా సైవ కారకం సైవ చోచ్యతే. సత్వన్నాశిత్వమస్యాశ్చేత్ సకర్తృత్వం తథేష్యతాం. దీంట్లో ఫస్ట్ లైను కారికలోది, అంటే కారిక 1.5 verses అయింది కోట్. సెకండ్ లైను భాష్యకారుల యొక్క అబ్జెక్షన్. ఓకే, కాబట్టి మనం ఫస్ట్ లైన్ని ముందు ఫినిష్ చేసేద్దాం. అక్కడతో విజ్ఞానవాదం పూర్తవుతుంది. దాని మీద అబ్జెక్షన్ సెకండ్ లైన్. భూతి యేషాం క్రియా సా ఏవ కారకం సా ఏవ చ ఉచ్యతే. ఇంతకుముందు అనుభవము, అనుభూతి ఆర్ అనుభవము, అనుభవిత, అనుభవము వేరు, అనుభవించువాడు వేరు అంటూ ఇంతకుముందు కొంత చర్చ వచ్చింది. అంటే ఇక్కడ అవే ఉండవు. థింకర్, థాట్ వన్ అండ్ ది సేమ్ అని మనం అంటున్నాం కదా. అయితే ఈ అనుభవము నువ్వు అంటున్నావు, అనుభవము వాళ్ళు ఏమన్నారంటే అనుభవం అనేది ఒక క్రియది. ఇప్పుడు మిఠాయి నోట్లో వేసుకుని నవిలి రుచిని ఆస్వాదించావు, అది ఒక క్రియ. దాన్ని క్రియగా చెప్తాడు, జ్ఞానాన్ని క్రియగా చెప్తారు. అనుభవం అనేది ఒక క్రియ ఉన్నది. క్రియ అనేప్పటికీ కర్త ఒకడు ఉంటాడు, కారకం ఉంటుంది. మరి ఇప్పుడు ఏదైనా రసమును ఆస్వాదించినాడు అనుకో, రసాస్వాదనము అనుభవము అవుతుంది, అనుభూతి. ఈ అనుభవము గలవాడు ఒకడు ఉంటాడు కదా, కర్త, రసాస్వాదన కర్త. వాడిని ఏమన్నారు, అనుభవిత. ఇంతకుముందు శ్లోకంలో వచ్చింది. అది వాడు ఉంటాడు. తర్వాత ఈ అనుభవమునకు కారకం ఒకటి ఉంటుంది, కర్మకారకం ఉంటుంది, కరణకారకం ఉంటుంది. అట్లీస్ట్ ఆ రెండు ఉంటాయి కదా, మినిమం. అవి లేనిది అసలు ఏ పని లేదు, ఇవి ఉంటాయి అని వీళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విపర్యాసిత దర్శనులు ఇలా మాట్లాడతారు. లడ్డు లడ్డు అంటే అది 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 విజ్ఞానమే లడ్డు, నథింగ్ మోర్ దెన్ దాట్. రసనేంద్రియము అది విజ్ఞానమే, కారణం. మాధుర్యము, మాధుర్యం విజ్ఞానం కాదా? విజ్ఞానం కంటే బయట ఉంటుందా మాధుర్యం? విజ్ఞానం కంటే విలక్షణంగా సపరేట్గా ఉంటుందా? అది విజ్ఞానమే. ఆ మాధుర్యం అనేది ఒక అనుభవము, అది విజ్ఞానమే. అనుభవించినవాడు అది విజ్ఞానమే. విజ్ఞానం తప్ప ఇంకా ఏది లేదు. వీళ్ళు ఐడియలిస్టులు. ఓకే, దీంట్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే మరి అంత పని మీరు చేయగలుగుతారా చూసుకోండి. స్వామి రామతీర్థ
ఒక పుస్తకంలో, ఒక వాల్యూమ్లో ఐడియలిజం వర్సెస్ రియలిజం అని ఒక వ్యాసాన్ని వ్రాసిన. మీకు ఓపిక ఉంటే చూసుకోండి. ఓపిక ఉండాలి, బాగా ఓపిక ఉండాలి. దాన్ని జాగ్రత్తగా చదివి స్టడీ చేసి పెన్ను కాగితం తీసుకుని నోట్స్ రాసుకుని టేబుల్స్ వేసుకుని కంపేర్ చేసుకుని 2-3 సార్లు కొంత కుస్తీ పడితే అది సెటిల్ అవుతుంది. మంచి వ్యాసం. నేను కొంత దాని మీద కొంత ఎక్సర్సైజ్ కొంత డ్రిల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినట్టుగా కూర్చుని చేయాలి. నేను చేశాను అప్పట్లో, ఇప్పుడు కాదు. సో కాబట్టి ఈ ఐడియలిస్టుల దృష్టిలో అనుభవము, అనుభవిత, అనుభూయమానము ఇలాగా కారకము, కర్మ, క్రియ ఇవే ఉండవు. ఇప్పుడు మీరు విజ్ఞానంలో చూసుకోండి. ఇప్పుడు వాడు ఆ పనిని చేస్తున్నాడు అని ఉందనుకోండి. వాడంటే ఎవడున్నాడు? విజ్ఞానం కంటే భిన్నంగా వాడు ఉన్నాడా? విజ్ఞానం కంటే భిన్నంగా చేయబడే కర్మ ఉన్నదా? ఆ క్రియ ఉన్నదా విజ్ఞానం కంటే భిన్నంగా? ఏది విజ్ఞానం కంటే భిన్నంగా లేదు. కాబట్టి సర్వము విజ్ఞానమే. అక్కడితో ఆ కారికి కూడా పెడితే అది విజ్ఞానవాదం పుట్టుతుంది. ఏషాం ఎవరికైతే భూతి అనుభవము క్రియయో శైవ ఆ విజ్ఞానమే. అంటే క్రియ అంటే సా కాబట్టి శైవ అని అన్నాడు. కారకము కూడా శైవ ఆ క్రియయే అని ఉచ్యతే చెప్పబడుతున్నది. అది సో ఎవరైతే భూతి అంటే అనుభూతి అని మొదలు పెడతారు. అనుభూతి అని ఒకటి మొదలు పెడతాడు. క్రియ అంటాడు, విజ్ఞానము. నువ్వు ఏది క్రియ అన్నావో అదే అనుభూతి, ఏది అనుభూతి అన్నావో అదే క్రియ. క్రియ అన్నావు కాబట్టి కారకం అని ఇంకోటి పట్టుకొస్తావు. కారకం అంటే కర్మ కావచ్చు, కారణము కావచ్చు మెయిన్గా, ఇంకా ఏవో తర్వాత వస్తాయి. ఈ మీమాంసకులు సంప్రదానం అని ఒకటి పెట్టారు. వాళ్ళ యజ్ఞం యాగం మనసులో పెట్టుకుని దేవతోద్దేశైన ద్రవ్యత్యాగో యాగ అని అందుకోసం సంప్రదానం అని వాళ్ళు కొంత హడావిడి చేస్తారు. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే అసలు దేవతల యాగాలు లేకపోతే చతుర్థి విభక్తిని తీసవతల పారైతున్నట్టుగా మాట్లాడతారు. నిజంగా అరే భాషలో చతుర్థి విభక్తి ఉంటుందా అంటే ఎందుకు చతుర్థి విభక్తి? దేవత లేనప్పుడు హవ్యం దేవత కొరకు సమర్పించే సందర్భం లేనప్పుడు చతుర్థి విభక్తి అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. సరే మొత్తం అంతా కర్మ క్రియ యజ్ఞం నుంచే పుట్టిందిగా మొత్తం సృష్టి అంతా కూడా అని. కాబట్టి వాళ్ళు ఏదో ఇలాగ ఇతర కారకాలు ఏవో చెప్తారు. ప్రధాన కారకములు కర్తకర్మ కారణము, క్రియయందు ఇవి కారకములు. అనుభవము, నువ్వు ఏది అనుభవం అన్నావో అదే క్రియ, అదే కారకము, అదే కర్త, అదే కర్మ. వేరే కర్తను అంగీకరించరు. ఇప్పుడు కర్మ కరణముల కంటే భిన్నంగా కర్తే లేడంటున్న వాడికి అనుభూతి, అనుభూయమానము, అనుభవిత అనే భేదాన్ని వాడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. అన్నింటినీ విజ్ఞానంలో భాగంగా చేసినాడు. ఓకే. ఏషాం ఎవరి వాదమునందైతే భూతి అనుభూతి గలదో శైవ అదియే క్రియాకారకము. సరే క్రియ శైవ అనుభూతియే కారకం చ కారకము కూడా అగును అని ఉచ్యతే చెప్పబడుతున్నది. అది ఒక పర్టికులర్ కాగ్నిషన్లో తెలియబడేది, తెలియవాడు, తెలియుట అనేది అంతా విజ్ఞానమే. అనుభవములో అనుభవించువాడు, అనుభూయమానము, అనుభవిత అదంతా విజ్ఞానమే. ఒక కర్మ దగ్గర, ఒక క్రియ దగ్గరికి వచ్చేప్పటికీ క్రియ, కర్త, కర్మ, కారణము అంతా విజ్ఞానమే. వాళ్ళు వేరే క్రియని అంగీకరించలేదు. సో యాక్షన్ అనేది విజ్ఞానం కంటే భిన్నంగా ఉంటుంది అనేది వాళ్ళు అంగీకరించలేదు. వేదాంతులు విజ్ఞానము స్థానంలో ఆత్మను పెట్టారు. ఆత్మచైతన్యం అనే లైట్ని పెట్టు, విజ్ఞానం స్థానంలో ఆత్మచైతన్యం పెట్టు. కర్మని జగత్తులో పెట్టి మిథ్య చేయదాన్ని. ఇద్దరు చెప్పింది ఒకటే అయిందిగా.
మీరు గమనిస్తున్నారా తేడాని? కర్మ మీమాంసకుల దగ్గరికి వస్తే తేడా వచ్చింది తప్ప విజ్ఞానవాదులకి వేదాంతుల దగ్గరికి కర్మ ఆస్పెక్ట్లో ఒకటే అయింది. కర్మని వీడు జగత్తులో పెట్టి మిథ్య అంటాడు, వాడు అసలు విజ్ఞానం కంటే భిన్నంగా ఏదీ లేదు పోమన్నాడు. సో ఇప్పుడు కర్మని విజ్ఞానంలో ఎలా పెడతారని మీరు అడుగుతారేమో. ఆల్ యాక్షన్ ఆరిజినేట్స్ ఇన్ థాట్, నో దాట్. యాక్షన్ అనేది థాట్ నుంచి పుడుతుంది. థాట్ నుంచి పుట్టిందంటే థాట్ కంటే భిన్నంగా ఉండదు. ఇట్ ఈస్ ది థాట్ అండ్ థాట్ అండ్ థాట్ అండ్ థాట్, దట్ ఈస్ ది యాక్షన్. సో ఆల్ యాక్షన్ హ్యాజ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ థాట్. యాక్షన్ థాట్ నుంచి వచ్చింది అంటే కర్త కర్మ కరణము మొదలైన కారకములన్నీ కూడా విచ్ ఆర్ దేర్ ఓన్లీ టు సపోర్ట్ ది యాక్షన్, అవన్నీ కూడా థాట్ నుంచే పుట్టుకొస్తాయి. కాబట్టి వాళ్ళు సర్వమును విజ్ఞానములో అంతర్గతం చేసి ఉంచినారు. ఇవి కారికలు ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చి ఆ కారికలను ఆయన కోట్ చేశారు. ఇలా చెప్తున్నారు వీళ్ళు అని ఈ పక్షాన్ని ఖండన మొదలు పెడతారు. భూతిరియేషాం క్రియా సైవ కారకం సైవ చోచ్యతే. అంతవరకు విజ్ఞానవాదం. సత్వన్నాశిత్వమస్యాశ్చేత్ సకర్తృత్వం తథేష్యతాం. అదే ఇప్పుడు అనుభూతి అది విజ్ఞానమే అన్నావు కదా. ఓకే, దీని మీద విజ్ఞానము దానికి క్షణికత్వం అనే ధర్మం ఉన్నది. అది క్షణికము. క్షణికం అంటే ఏమిటి? క్షణకాలము ఉండేది. మొత్తానికి ఉండేది అనే ధర్మం వచ్చింది. సత్వం ఉండేది అనే ధర్మం వచ్చింది. కానీ ఉంటూ 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 అలాగ ఉండేది కాదు. అది ఉండి మళ్ళీ నశించిపోతుంది. ఉంటుంది, నశించిపోతుంది. క్షణకాల ప్రధ్వంసి. ఇప్పుడు క్షణకాలం ఉండిపోతుందంటే అది అక్కడ ఉంటోందా పోతోందా? రెండూను. ఉంటోంది, పోతోంది, రెండు వచ్చాయి. కాబట్టి నువ్వు అంటున్న విజ్ఞానమునకు రెండు ధర్మములు ఉన్నాయని నువ్వు అంగీకరించావు కదా. ఏమిటి ఆ ధర్మములు? సత్వము, క్షణికత్వము, నాశిత్వము, నశించేది అగుట. ఓకే, నశ్యతీతి నాశి, నాశే భావ నాశిత్వం. ఉండేది అగుట, నశించేది అగుట. ఓకే, ఉండేది ఒకట అంటే ఏమిటి అర్థం? అంటే దాని స్వరూపం, దానికి విజ్ఞానానికి ఒక స్వరూపం ఉంటుంది కదా. ఆ స్వరూపం ఇప్పుడు ఈ పురుగులు వస్తాయి, వర్షం వస్తే ముందు పురుగు వస్తుంది. ఆ పురుగు అరగంట ఉండి చచ్చిపోతుంది. అరగంట ఉందా? ఉంది కదా. ఆ అరగంటలో మీరు దాని బాడీని దాన్ని ఎగ్జామిన్ చేస్తే దాంట్లో లైఫ్ ఫోర్సు ఇవన్నీ ఉంటాయి కదా. మరి అరగంట ఉంటాయి. అలాగే విజ్ఞానం అనేది ఉంది కదా. ఉంది. క్షణికమండి, క్షణికమేనయ్యా, క్షణికమైనా కొద్దిసేపు ఉంది కదా. ఆ క్షణకాలం ఉన్నది కదా, ఉంది. అంటే క్షణకాలము దాని యందు సత్వం అనే ధర్మాన్ని అంగీకరించినట్లయినది విజ్ఞానమునందు. తర్వాత నశించేస్తుంది, వెంటనే నశించిపోతుంది. అంత ఫోకస్ అంతా నశించడం మీదే. సో మచ్ ఫోకస్ ఆన్ నాశ, సో మచ్ సో దాని యందు నశించే స్వభావము గలది అనే లక్షణం వచ్చింది. నాశిత్వం అనే లక్షణం వచ్చింది. ఇప్పుడు అంతా విజ్ఞానమే అని ఆ విజ్ఞానమునందు క్షణిక నాశిత్వమును సత్వమును రెండు ధర్మాలను నువ్వు అంగీకరించావు. అవునా? అదే విజ్ఞానమునందు కర్త అనే ధర్మాన్ని అంగీకరిస్తే తప్పేమొచ్చింది? కర్తను అంగీకరించు. కర్త ఉన్నది, కర్తృత్వము ఉన్నది, అవిజ్ఞానమునందు కర్తృత్వము ఉన్నది అని అంగీకరించు అని ఒక పేచీ మొదలుపెట్టారు. విజ్ఞానవాదాన్ని ఖండించటానికి ఒక డోర్ ఓపెన్ చేయాలి కదా. కొంచెం వాడు తలుపు మూసేసి బలంగా పెట్టాడు ఆ వాదాన్ని. దాంట్లో చిన్న ప్యాచీ పెట్టి మొదలుపెట్టారు. దాన్ని అలాగా ఎదరికి తీసుకెళ్తారు. రెండు ధర్మాలను నువ్వు అంగీకరిస్తూనే ఉన్నావు కనుక క్రియ లేదు, కర్త లేదు, కర్మ లేదు, కారకం లేదు, విజ్ఞానమే ఉన్నది అని అలా అంటావెందుకు?
సత్వం ఉంది, విజ్ఞానం ఉంది, అవును, సత్వము ఉంది, నాశిత్వము ఉంది, కర్తృత్వము కూడా పెట్టుకో అని అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారు? కర్తృత్వం పెడితే ఏమిటి లాభం? చూద్దాం, ఇది ఇన్వెస్టిగేషన్ అలా పోతూ ఉంటుంది. మొత్తానికి వాడి పక్షాన్ని కొట్టిపారేస్తారు. ఇటువైపు కర్తృత్వం పెట్టుకోమని చెప్పారు. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బహుశా అటువైపు చైతన్యం పెట్టుకోమని చెప్తారు. సత్వం నాశిత్వమస్యాశ్చేత్ సకర్తృత్వం తథేష్యతాం. సత్వం నాశిత్వం అస్యాః చేత్ సకర్తృత్వం తథా ఇష్యతాం. ఇక్కడ ధర్మకీర్తి మొదలైన వాళ్ళ యొక్క మతములు వచ్చినాయి అంటూ ఈయన పాపం ఏదో కొంత సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించాడు. అనుభూతి అనే మాట ఇంతకు ముందు శ్లోకంలో వచ్చింది. అనుభూతే కిమన్యస్మిన్ స్యాత్తవాపేక్షయావద ఇత్యాది శ్లోకాల్లో. అది ఇక్కడ కంటిన్యూ అయింది విజ్ఞానవాదంలో. ఓకే. అస్యాహ ఈ అనుభూతికి సత్వం సత్వము, సత్వము అంటే ఉండుట. పాపం రామకృష్ణ మిషన్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసి రాసి పెట్టారు. అదే ఇక్కడ ఈయన కొంత ఈజీగా రాశారు. యాక్షన్స్, ఏజెంట్స్ ఎట్సెట్రా కన్సిస్ట్ అకార్డింగ్ టు అస్ ఆఫ్ నాలెడ్జ్ ఓన్లీ. భూతి అంటే అనుభూతి, నాలెడ్జ్. విజ్ఞానానికే అనుభూతి అని పేరు. మరి యాక్షన్స్ అది విజ్ఞానమే, కర్త అది విజ్ఞానమే. కారకం అంటే కర్త కర్మకారణము వస్తాయి, అదంతా విజ్ఞానమే. ఓకే, అదే ఐడియలిజం. అదంతా విజ్ఞానమని సెటిల్ చేసాం. బుద్ధ్యాత్మయే అనుభూతి రూపంగా తర్వాతి కారికలో వచ్చింది. ఇంకా సెకండ్ లైను దాని ఖండన. యూ మస్ట్ యాక్సెప్ట్ ఎన్ ఏజెంట్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఇఫ్ యూ అడ్మిట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ డిస్ట్రక్షన్ ఎవరీ మూమెంట్. ఇప్పుడు విజ్ఞానం ఉన్నది. ఆ విజ్ఞానమునకు రెండు ధర్మాలు అంగీకరించావు. సత్వము అనే ధర్మాన్ని అంగీకరించావు, నాశిత్వము అంటే విజ్ఞానం తప్ప ఏదీ లేదని మొదలుపెట్టి రెండు ధర్మాలని అంగీకరించావు కదా. రెండు ధర్మాలను అంగీకరించినప్పుడు ఆ విజ్ఞానం అనేది ఏది కలదో దానికి కర్త ఒకడు ఉంటాడు, అంటే విజ్ఞాత ఉంటాడు. అంటే ఆత్మని ప్రవేశపెట్టే ప్రయత్నం. సాక్షి చైతన్యం అంటే సాక్షి చైతన్యంగా ఉండి ఈ విజ్ఞానమును ప్రకాశింపజేస్తూ దాని ఎడల సాక్షిగా ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని ప్రవేశపెట్టే అభిప్రాయం. అందుకోసం దాన్ని కర్త అని పెట్టారు. కర్త అంటే విజ్ఞానకర్త. ఆ విజ్ఞానమును ఘటిల్ల చేయువాడు, చేయుతత్వం ఒకటి ఉండవలేను అని పెడుతున్నారు. నౌ హౌ, వాట్, ఎట్సెట్రా మనం ముందుకు వెళ్తే తెలుస్తూ ఉంటుంది. అస్యాహ ఈ అనుభూతికి, విజ్ఞానరూపమైన అనుభూతికి సత్వం ఉనికి, నాశిత్వం నశించే ధర్మము చేత్ ఉన్నట్లయితే అక్కడ ఇఫ్కి నిర్ధారణ ఇఫ్ అది. అదంటే నువ్వు ఉన్నాయని చెప్తున్నావు, నిశ్చయించుకున్నావు అని అభిప్రాయం. తథా అదే ప్రకారముగా సకర్తృత్వం కర్త కూడా ఉండునని ఇష్యతాం స్వీకరింపబడుగాక. అదే అంటే అనుభూతియే ఉంటుంది తప్ప అనుభవిత అనేది ఎవరు ఉండరు అని ఇంతకుముందు చెప్పారు. ఇప్పుడు అది విజ్ఞానవాదానికి అనురూపంగా ఉన్న మాట అది. సో అనుభూతి రూపమైన విజ్ఞానమునకు ఒక అనుభవితను కూడా కలిగి ఉండుటలో అభ్యంతరమేమున్నది అని.
అంటే వీళ్ళ సమస్య అక్కడ ఎలా ఉంటుందంటే, అంటే ఏమిటి వీళ్ళ ధోరణి ఏమిటి అని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏమిటి వాట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ ది కంటెన్షన్ ఏదో ఉంటుందిగా. దానికోసం ఆన్ దట్ బేసిస్ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఏవో చాలా మాటలు మాట్లాడినా ఆ కొట్లాడేవాడు ఒకడు మీరయ్యారనుకోండి, అప్పుడు కూడా రెండింటినీ ఆబ్జెక్టివ్గా తెలుసుకుని ఉన్నట్లయితే పరిస్థితి సరళమవుతుంది, కొట్లాట నుంచి బయటపడవచ్చు. ఎనీవే, అలాగే ఇక్కడ కూడా ఏమిటి శంకరులు విజ్ఞానవాది వీళ్ళిద్దరి ఎఫర్ట్లు ఏ డైరెక్షన్లో ఉన్నాయి. విజ్ఞానవాది ఎంతసేపటికి ఆత్మోచ్ఛేదం వైపు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆత్మ అనేది ఉండదు. నువ్వు లైఫ్ ఎలా బిగిన్ చేసావు? నేను నాది నాది నేను ఒక ఎంటిటీ. యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఏ పర్టికులర్ ఎంటిటీ. ఇది ఆత్మ అని వీడు పేరు పెడతాడు. బ్రహ్మాత్మ కాదు, జీవాత్మని పేరు పెట్టుకున్నాడు కదా. సంసారి నేను సంసారిని అని వాడు ఒక ఎంటిటీగా బతుకుతూ ఉంటాడు. ఇప్పుడు ఉద్యోగం చేసేవాడు నేను భార్య పిల్లలకి తండ్రిని, భార్యకు భర్తను, నేను ఉద్యోగస్తుని అని ఒక ఎంటిటీగా బతుకుతూ ఉంటాడు. కర్మ చేసేవాడు నేను కర్మిని అనే ఒక ఎంటిటీగా బతుకుతూ ఉంటాడు. ప్రతివాడు ఒక ఎంటిటీగా బతుకుతాడు. ఆ ఎంటిటీ అది జీవాత్మ, అది మిథ్యాత్మ అని వేదాంతులు చెప్పి వీళ్ళు ఇంకో ఆత్మని చెప్తారు. వీళ్ళు మిథ్యాత్మ అన్నవాళ్ళు ఆత్మ లేకుండా పోని మిథ్యాత్మది. వీడు నేను డాక్టర్ అన్నది మిథ్యాత్మే, నేను కర్మిని అన్నదే మిథ్యాత్మ, అన్నీ మిథ్యాత్మలే. కాబట్టి ఇంకా ఆత్మ లేదు అనుకుంటే పోతుందిగా. దెర్ ఈజ్ నో ఆత్మ. అది విజ్ఞానం. ఓకే, అనుభవం ఉందిగా, అనుభవాన్ని ఎవడూ కాదండవు. ఆ అనుభవాన్ని బట్టి ఆత్మ ఒకటి ఉంది అని మీరు అంటున్నారు కదా. ఎందుకు అనుభవాన్ని బట్టి అనుభవమే ఉందంతే, మళ్ళీ ఆత్మ ఎందుకు? కాబట్టి ఆత్మోచ్ఛేదం వైపు ఈ విజ్ఞానవాదులు అడుగు వేస్తూ ఉంటారు. ఫైనల్గా ఏమీ లేదు అనే చోటకు తీసుకెళ్తారు. అదే నిర్వాణము. అదే కదా, అన్నీ ఉన్నాయంటే నువ్వు సుఖం దుఃఖం పుట్టుక చావు రోగం మందు మాకు అని నువ్వేమో ఇలా దుఃఖపడుతున్నావు. ఏమీ లేదని తేలిందనుకో, అంటే నేనుంటా నువ్వు కూడా ఉండవు. బాగానే ఉంది ఇది. దీనికి సర్వోచ్ఛేదము అని ఆత్మోచ్ఛేదము అని పేరు. ఇది వాళ్ళ వాదం. ఊరికే మిణుకుమంటూ ఆ విజ్ఞానం తప్ప ఇంకేం లేదురా బాబు. అది అలా అనుకున్నప్పుడు ఏముందో మాట అలాంటి పెట్టి ఇదంతా లేదు అనేది మాత్రం చాలా మనస్సుకి ఊరటను కలిగించే అంశం. అది కనుక గట్టిగా పట్టుకోగలిగితే అది మీరు క్షణిక విజ్ఞానవాది సలహాని బట్టి పట్టుకున్నా, లేదా వేదాంతి సలహాని పట్టుకున్నా, ఈ కోవిద్యులు ఇవన్నీ కూడా ఏమీ లేవు, ఇదంతా కూడా ఓ పెద్ద తమాషా తప్ప దీంట్లో సారం లేదు అని పట్టుకున్నారనుకోండి, వేర్ విల్ యూ ఎండ్ అప్? యూ ఎండ్ అప్ ఇన్ ఏ ట్రెమెండస్ పీస్. కాబట్టి వాళ్ళు నిర్వాణము అని అలాగే పెట్టారు. శంకరులు అస్తిత్వవాది. ఏదీ లేదు అని చెప్పగానే ఎవడికి లేదు అని మొదలు పెడతారు. అంటే ఎవడు ఆ లేదు నుంచి ఒకడిని పట్టుకొచ్చాయి. ఏదో ఒక తత్వాన్ని అవధిగా చేసుకుని నువ్వు లేదని చెప్పాల్సి ఉంటుంది. ఆ తత్వం ఏమిటో చెప్పు. దేనిని అవధిగా చేసుకుని లేదని చెప్పావు అని ఈయన పట్టుకొస్తారు. పట్టుకొచ్చి సర్వ నిషేధములకు అవధి ఆత్మతత్వము అని చెప్పే ప్రయత్నం శంకరులు చేస్తారు. ఇది వీళ్ళకి తేడా. కాబట్టి ఈ జగత్తు విషయంలో వీళ్ళు పాపం సమానంగానే ఆలోచిస్తారు. సరే, మొత్తానికి కమింగ్ బ్యాక్ టు దిస్ కథ, కర్త మాత్రం ఎందుకు ఉండకూడదు? విజ్ఞానము, ఆ విజ్ఞానమును తెలియచున్న విజ్ఞాత ఎందుకు ఉండకూడదు? క్షణభంగురత్వం సకర్తృత్వమపి ఇష్యతాం అనుభవస్య అత్రాపి సద్భావాదిత్యర్థః. అది అత్రాపి సద్భావాదిత్యర్థః అంటాడు. ఆయన అభిప్రాయం ఏమిటి? అత్రాపి అంటే అనుభూత్యామపి సత్ అనేది ఉండబట్టి అని అలా అనుకోవాలి. ఓకే, అయిపోయింది అది అక్కడికి. భూతిర్యేషాం క్రియా సైవ కారకం సైవ చోచ్యతే. అక్కడతో ఆఖరు. అది కోటెడ్ కారిక.
సత్వం నాశిత్వమస్యాశ్చేత్ సకర్తృత్వం తథేష్యతాం. న కశ్చిచ్చేష్యతే ధర్మ ఇతి చేత్ పక్షః నత. నన్వస్తిత్వాదయో ధర్మా నాస్తిత్వాది నివృత్తయః. న భూతేస్తర్హి నాశిత్వం స్వాలక్షణ్యం మతం హితే. వేదాంతికి విజ్ఞానవాదికి సంభాషణ, కోట్లాట. వేదాంత అంటున్నాడు, నకశ్చిచ్చేష్యతే ధర్మ ఇతి చేత్ పక్షః నత అని వేదాంత అంటున్నాడు. వేదాంత అంటే ఎవరు? విజ్ఞానమే సర్వమంటావేమిట్రా? విజ్ఞానానితో పాటుగా విజ్ఞాత కూడా ఉన్నాడని ఒప్పుకో. ఆ విజ్ఞానానికి రెండు ధర్మాలని పెట్టేవుగా నువ్వు. రెండు ధర్మాలను పెట్టినవాడివి ఒక విజ్ఞాతని కూడా పెట్టుకోవడంలో అభ్యంతరం ఏమిటి అంటే, వీడంటాడు అబ్బే మేము ధర్మాలనేమీ ఒప్పుకోలేదన్నాడు. మేము విజ్ఞానమునందు విజ్ఞానమే ఉందన్నాం తప్ప దాని యందు మళ్ళీ ధర్మములు అంటే ప్రాపర్టీస్ అండి. ధర్మం అంటే పుణ్యం పాపం అది కాదు. దానికి మేమేం ధర్మాలని ఒప్పుకోలేదు అని అంటే ఖబర్దార్ అలా మాట్లాడకు. ఎందుకంటే నువ్వు ధర్మములను అంగీకరించలేదు అన్నట్లయితే నువ్వు ఒరిజినల్ ప్రపోజిషన్ ఏది పెట్టావో అది వీగిపోతుంది. పక్షము అంటారు. పక్షము అంటే ఇప్పుడు పర్వతో వహ్నిమాన్ ధూమాత్ యథా మహానసః అని ఉంది వాక్యం. ఈ వాక్యం మీకు అర్థమైందా? పర్వతో వహ్నిమాన్ ధూమాత్ ఎత్ర ఎత్ర వహ్నిస్ తత్ర తత్ర ఎత్ర ఎత్ర ధూమస్ తత్ర తత్ర వహ్నిః. అది వ్యాప్తి జ్ఞానము అంటారు. యథా మహానసః. ఓకే, ఇప్పుడు ఈ వ్యాప్తి జ్ఞానం మాట మధ్యలో మీరు పెట్టకపోయినా అది సెంటెన్స్. ఈ సెంటెన్స్లో పక్షం ఏమిటి? పర్వతం. పర్వతం పక్షం. పక్షం అంటే ది టాపిక్, అది ది థింగ్ అబౌట్ విచ్ యూ వాంట్ టు ప్రూవ్ సంథింగ్. దాన్ని పక్షము అంటారు. ఆ పర్వతం గురించి నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు, దాన్ని అదే అగ్ని గలది అని చెప్పాలనుకుంటున్నావు, కాబట్టి అది పక్షం అవుతుంది. ఇప్పుడు పక్షం ఏమిటో మీకు తెలిసి ఉండాలి. అగ్ని గలది అని చెప్పాలనుకుంటున్నావు కదా, అది సాధ్యము అంటారు. యూ వాంట్ టు ప్రూవ్. కాబట్టి సాధ్యం పక్షంలో ఉంటుంది ఎప్పుడు. ఓకే, తర్వాత ధూమాత్ అని ధూమం ఉండబట్టి అగ్ని గలదు అని చెప్పారు కదా. ధూమాన్ని హేతువు అంటారు, లేకపోతే లింగము అంటారు. ఓకే, ఇంత పొడుగు చెప్పాను ఎత్ర ధూమ, దాన్ని వ్యాప్తి జ్ఞానము అంటారు. యథా మహానసః అంటే వంట ఇల్లు, దాన్ని దృష్టాంతము అంటారు. ఓకే, ఇవి పరిభాషలు. ఇప్పుడు ఇక్కడ పక్షము విజ్ఞానము. ఎటువంటి విజ్ఞానము? క్షణిక విజ్ఞానము. అది పక్షం. విజ్ఞానము అన్నాడంటే విజ్ఞానము క్షణము ఉన్నది, క్షణం తర్వాత నశించింది, అది వాడి పక్షం. అది అబ్బెబ్బే మేము ఉంది అని కానీ నశించిందని కానీ మేము చెప్పలేదు అన్నాడు అనుకోండి, వాడి పక్షం వాడే కొట్టేసినట్టు అవుతుంది. తన పక్షాన్ని తానే వదిలిపెట్టకూడదు, అలా చేయకూడదు. బీజేపీ వాళ్ళతోటి దెబ్బలాడి వాళ్ళని ఓడిద్దామని వెళ్ళి వాళ్ళతో పార్టీ మారిపోవడం చేయకూడదు. పార్టీ మారిపోవడం చేస్తే మారిపోయినట్లు లెక్క, చేయకూడదనేమి రూల్ ఏం లేదు. కాబట్టి నువ్వు సత్వము నాశిత్వము అనే రెండు ధర్మాలు విజ్ఞానానికి ఉన్నాయని అన్నావు కదా. అవునన్నాము. రెండు ధర్మాలు ఉన్నాయన్నప్పుడు కర్తృత్వం అనేది ఒకటి ఉందని చెప్పుకోవడంలో నష్టమే వచ్చింది అని ఈయనంటే, లేదు మేము రెండు ధర్మాలు ఉన్నాయని చెప్పలేదు అని కనుక నువ్వు అన్నట్లయితే నీ ఒరిజినల్ ప్రపోజిషన్కి, నీ సిద్ధాంతానికి నువ్వే కొట్టినట్టే అయిపోతుంది. కాబట్టి మేము రెండు ధర్మాలు ఉన్నాయని చెప్పలేదు అనడానికి వీలు లేదు అని అంటున్నారు. ఇది వేదాంతి యొక్క మాట. అందాం. కశ్చిత్ ఏదైనను ధర్మ ధర్మము
నా ఇష్యతే, విజ్ఞానమునందు స్వీకరింపబడుట లేదు. ఇది అని చేత్ నీవు అన్నట్లయితే పక్షహానత, నీ పక్షము వీగిపోవును. అది అర్థమైందా? దాని మీద వాడు రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇస్తున్నాడు. నన్వస్తిత్వాదయో ధర్మాః నాస్తిత్వాది నివృత్తయః. అది రిప్లై. చాలా పవర్ఫుల్ రిప్లై. వాళ్ళ ఓ సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతం బౌద్ధుల నుంచే వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే ఎస్సర్షన్స్ ఏమి ఉండవన్నారు. ఇది ఫలానా అనేది ఏమి ఉండదు. ఇది దీని ధర్మము అనేది ఏమి ఉండదు. అలాంటిది ఏమి ఉండదు. ఇది లేదు అని చెప్పడమే ఉంటుంది తప్ప ఇది దీని ధర్మము అలాంటిది ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాడు కోవిడ్ టెస్ట్ చేయించుకుందుకు వెళ్ళాడు అనుకోండి. వాళ్ళు అయ్యా మీకు ఇవి ఉన్నాయని రాసిస్తారా? ఏమీ లేవని రాసిస్తారా? ఏమీ లేవని రాసిస్తారు. మీరు ఏం కోరుకుంటారు? ఏవైనా ఉన్నాయని రాసించాలని కోరుకుంటారా, లేకపోతే ఏమీ లేవని రాసే వాళ్ళని కోరుకుంటారా? అలాగనమాట. కాబట్టి ఇంతకీ మీరు ఈ టెస్ట్ ఎందుకు చేయించుకుంటున్నట్టు? కోవిడ్ టెస్ట్కి నేను వెళ్ళబోతున్నా 28. నేను ఎందుకు వెళ్తున్నట్టు? నాకేదో ఉందని చెప్తాడని వెళ్తున్నాను కాదు, ఏమీ లేదని చెప్పడం కోసం వెళ్తున్నాను. అరే ఏదైనా ఉందని చెప్పడానికి టెస్ట్, కానీ ఏమీ లేదని చెప్పడానికి టెస్ట్ ఏమిటి అని ఆర్గ్యూ చేయొచ్చా? చేయకూడదు. తప్పు ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, వీడు బ్రాహ్మణుడు అని అసర్ట్ చేసావనుకో, నువ్వు నిరూపించు. అంటే బ్రాహ్మణ శబ్దానికి 100 రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ తీసుకొచ్చి వీడికి అప్లై అవుతాయో అప్లై కాదో మీరు టెస్ట్ చేయాల్సి ఉంటుంది. లేదండి బై బర్త్ ఒక్కటే డెఫినేషన్లో మీరు అన్నట్లయితే వీడి తండ్రి బ్రాహ్మణుడు అయి ఉండాలి. యూ ప్రూవ్ దట్ హీ ఈజ్ బ్రాహ్మణ్. తండ్రి బ్రాహ్మణ ఎలా అయ్యాడు చెప్పు. యూ కెన్ నెవర్ డూ దాట్. ఓకే. ఈయన అశ్వము కాదు అని చెప్పారనుకోండి, అయం అనశ్వ అని చెప్పారు. అయం బ్రాహ్మణ అంటే అది మీరందరూ కలిసి 100 సంవత్సరాలు కృషి చేసినా దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి అసెప్ట్ చేసి ప్రూవ్ చేసి ఇది ఉండదు. అవునా? కరెక్టేనా? అయం అనశ్వ, ఈయన అశ్వమైతే కాదు. ఏమిట్రా ఆయన భుజం మీద అలా ఎక్కి కూర్చుంటారు, ఆయన ఏం గుర్రం అనుకుంటున్నారా? ఏమే వెళ్ళండి వదలకి, పండు వదలకి, ఆయన ఏం గుర్రం కాదు అని చెప్పారు అనుకోండి. దాన్ని ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన గుర్రము కాదు అని ప్రూవ్ చేయాలనుకోండి. ప్రూవ్ చేయడం ఎందుకు? ఇట్ ఈస్ సో ఆబ్వియస్. కాబట్టి వాళ్ళు సిద్ధాంతం చెప్పారు. ఆ సిద్ధాంతం ఏంటంటే ఆల్ అసర్షన్స్ ఆర్ ఫాల్స్, ఓన్లీ నెగేషన్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పారు. నాకు బాగా నచ్చేసింది ఈ సిద్ధాంతం. ఇప్పుడు సరే పాఠంలో వచ్చింది. నేను ఇంతకుముందు కూడా నెగేషన్సే కరెక్ట్, అసర్షన్స్ అసలు కరెక్ట్ కానే కాదు. అంచేతనే మేము ప్రమాణంతో ఏదో పట్టేసుకుంటాము అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళకి ఆలోచన తక్కువ. వాడు ప్రమాణంతో ఏది పట్టుకుంటాడో అది అసర్షన్ అవుతుంది. అసర్షన్ అంటే ఫాల్స్ అయిపోతుంది. ఓకే. ప్రమాణం ఏది కాదని చెప్పడానికి ఉపయోగపడుతుందండి అని మీరు ప్రమాణాన్ని ఆ లెవెల్లోకి పట్టుకుపోతే యు ఆర్ డూయింగ్ గ్రేట్. ఆత్మని వేదాంతం అంతా కలిపి నెగేషన్గానే చెప్పింది తప్ప అసర్షన్గా ఎప్పుడూ చెప్పనే లేదు. ఇది ఒక వాదము. ఈ వాదము యొక్క సౌందర్యం ఏంటంటే ఇది బౌద్ధుల నుంచి వచ్చింది. వేదాంతులు దీన్ని నెత్తిమీ పెట్టుకున్నారు. అది సంగతి. వాడన్నాడు సత్వము నాశిత్వము అని మేము చెప్పామంటే ఆ ధర్మములు దాని యందు ఉన్నాయనే అభిప్రాయం కాదండి. ఆ ధర్మం దాని యందు ఉందనే అభిప్రాయం కాదు. నాశిత్వము అనే ధర్మం ఉంది అంటే దాని యందు ఒక స్పెషల్గా నాశిత్వం అనే ధర్మం ఉందనే అభిప్రాయం కాదు.
అది నశించకుండా అలాగే ఉంటుందని మీరు అనుకోవద్దు అని అర్థం దానికి. అది నశించకుండా అలాగే ఉంటుందని మీరు అనుకోకండి అని అర్థం. మీకేం అర్థమైంది? అది నాశిత్వం అనే ధర్మము కలది అని చెప్పారనుకోండి, అంటే అది ఉండి దానికి నాశిత్వం, ఈ కరోనా వైరస్కి ఏదో కొమ్ము ఉన్నట్టుగా ఏదో నాశిత్వం అనే ధర్మం ఉన్నట్టు అర్థమైందా? లేకపోతే అది నశించకుండా అలాగే ఉంటుందని అనుకోవద్దు అని అర్థమైందా? నశించకుండా అలాగే ఉంటుందంటే తప్పు, అలాగా అన్నా తప్పే. నశించకుండా అలాగే ఉంటుందని అనుకోవద్దు అంటే కరెక్టు. యూ హ్యావ్ టు సే లైక్ దట్. అనాశిత్వ నిషేధమే కరెక్ట్. అక్కడ నాశిత్వ ధర్మస్థాపనం అంటూ ఏమి ఉండదు, అనాశిత్వ నిషేధమే ఉంటుంది. మరి సత్వం అన్నప్పుడు అసత్వ నిషేధమే ఉంటుంది, అంతే తప్ప అక్కడ ధర్మాలు ఏమీ ఉండవు. మేము ధర్మాలు ఏం చెప్పట్లేదు అన్నాడు వాడు, దేవాంతకుడు వాడు. మేమేమో 2 ధర్మాలు చెప్పాము కాబట్టి నువ్వు 3వ ధర్మం చూపిద్దామని ప్రయత్నిస్తున్నామో, మేము అసలు ఏ ధర్మాలు దానికి చెప్పలేదు. కాదురా, మరి నువ్వు సత్వము నాశిత్వము చెప్పావు, మేము చెప్పలేదు. అవి ధర్మాలు కావు. అవి అసత్వ నిషేధం చేశాను తప్ప, అనాశిత్వ నిషేధం చేశాను తప్ప మేము ధర్మాలు ఏం చెప్పలేదు. నన్ను మరైతే వాడి పక్షం అది. నన్ను అస్తిత్వాదయ, అస్తిత్వము నాశిత్వము మొదలైన ధర్మా ధర్మములు నాస్తిత్వాది నివృత్తయ, నాస్తిత్వమును అనాశిత్వమును తొలగించేవే తప్ప స్వతంత్రమైన ధర్మములు ఏవీ కావు అని వాడి సిద్ధాంతం. కాబట్టి మేమేం ధర్మాలు ఏం చెప్పలేదు విజ్ఞానానికి. మేము విజ్ఞానం అన్నామే తప్ప దానికి ధర్మాలు ఏమీ చెప్పలేదు. అనుభూతి అదే విజ్ఞానము, దానికి ధర్మాలు ఏమీ లేవు. సత్వము నాశిత్వము అనేవి వాటి ఆపోజిట్ని నిరాకరించటం కొరకు మాత్రమే మేము చెప్పినాము అని అన్నాడు. దీని మీద శంకర్ల ఆర్గ్యుమెంటు, ది వెయిట్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుందంటే, we agree with your attitude of negation, that negation అనేది we 100% we agree, but we request you to pay attention to this thing, namely నిరాకరణ చేయడానికి ఒక అవధి ఉండాల్సి ఉంటుంది. అవధి లేకుండా నిరాకరణ చేయటం, నెగేట్ చేయటం సంభవము కాదు. అంటే వాళ్ళు అన్నారు సంభవం లేదు అంటాడు. లేదు, ఏమిటి లేదు? ఏమిటి లేదంటే మీరు అవధిని ప్రశ్నించినట్టయింది, ప్రతియోగి అవుతుంది. అవధిని ఏమిటి లేదంటే అవధిని ప్రశ్నించినట్టు, దేనిని ఉద్దేశించి లేదంటున్నాడో అవధిని ప్రశ్నించినట్టయింది. అది వాళ్ళు ఒప్పుకోరు. ఏమిటి లేదు అని అడిగితే మీరు సమాధానం చెప్తే ఉన్నది బయటపడింది, అప్పుడు లేదు అనే సిద్ధాంతం వీగిపోతుంది. వాడు అంటాడు లేదు అంతే, ఏదీ లేదు అని కూడా అండవు. ఏదీ లేదు అంటే ఏమిటో అదేమిటో చెప్పు, ఏదేది లేదో చెప్పు అని మళ్ళీ అవధి క్రియేట్ అవుతుంది. కాబట్టి లేదు, శూన్యమే సిద్ధాంతము. అవధిని అంగీకరించడు. అంటే ఇక్కడ ఫైనల్గా వీళ్ళిద్దరికి ఉండే దెబ్బలాట ఎక్కడికి తేలుతుందంటే, నిరవధికమైన నాశాన్ని వాళ్ళు బౌద్ధులు స్వీకరిస్తారు. మనము నాశాన్ని స్వీకరిస్తాము, సర్వము నశించేదే, ఏది మిగిలిదేమీ లేదు. సావధిక నాశాన్ని మనం స్వీకరిస్తాము. ఆ అవధి పేరే పరమాత్మ బ్రహ్మ అని మన వాళ్ళు చెప్తారు. అది దాంట్లో ఉన్న తేడా, చిన్న తేడా, మొత్తానికి చిన్న తేడా. నాశాన్ని స్వీకరించడం మటుకు సమానం. నభూతేస్తర్హి నాశిత్వం స్వాలక్షణ్యం మతం హితే. ఇది చూద్దాంలేండి. చూసారా, అది చిన్న సెంటెన్స్ చదవగానే కొంచెం ఇబ్బంది కలిగించేట్లా అనిపించింది. మళ్ళీ ఒకసారి పరిశీలిద్దాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.